మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంటే. ఏం లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైల్స్ జారిపోతుంటాయి. వీరికి ఏకంగా కాలే జారినట్టుంది. దేవ గారు, నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే మరండి గీకోతారా? గీక్కోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్. కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు, ఏమనుకోకండి. బాబు, మీరు రాజశేఖరం గారి తాలూకే కదూ? యా, సీనియర్ కాల్స్ వచ్చా? పర్వాలేదు, తాగు బాబు. మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు. అవును, తెలుస్తూనే ఉందిగా. అయితే నేను వెళ్ళొచ్చా? మా మొహాన సిగరెట్ పొగ ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది. వెళ్ళరా బాబు. బాయ్. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఆర్ యూ మిస్టర్ భార్గవ? ఎస్ సార్. భార్గవరాముడు అంటే ఎవరు? తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు. భూమి చుట్టుకొలత ఎంత? 7,900 మైళ్ళు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత? గంటకి 1000 మైళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడెవరు? డియాగో మరడోనా. ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి? స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం, నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. 1887వ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన 99 రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల, అతను యుద్ధకాంక్ష గలవాడు, జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మీ నాన్నగారి వృత్తి? ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్. ఆఖరిగా ఒక ప్రశ్న. ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా? నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని. అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక, అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక. అలా తెలబోకండి సార్. ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి? అతనికున్న పురాణ పరిచయం, అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్, అతనికున్న స్పోర్ట్స్ నాలెడ్జ్, ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు. మీరంతా అవకాశవాదులు. ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు. అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకొక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మాలు ఎక్కుతూనే ఉన్నాడు. ఎలా? తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి, అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి. సార్, మహాత్మా గాంధీ తెల్లదొరతనాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లదొరతనాన్ని మాత్రం పోగొట్టలేడు. ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు, వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు, వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు. మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్. మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది? హీఈస్ ఎ లయర్, హీఈస్ ఎ డెసర్టర్. కట్టుకున్న భార్యని, కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు. ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను. అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం. ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు. అమ్మా, ఇంటిని ఇల్లాలిని గాలి కొదిలేసి సంఘం చేత నమ్మకద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషిని ఎందుకమ్మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు? నిజాయితీ నిలకడలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరివేయబడింది. ఎందుకు ఇంకా మన నుంచి పారిపోయిన ఆ వ్యక్తి కోసం ఆరాటపడతావు? ఈ మనిషి నీడ ఇంట్లో ఉన్నంత కాలం మనకు పట్టిన పీడ వదలదు, నాకు మనశ్శాంతి ఉండదు. భార్గవ, ఏమిటా ఈ పని? ఈ పని ఏనాడో చేస్తుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె పగిలి చచ్చేదిరా. అమ్మా, భార్గవ, మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద? గుమ్మానికి రాసిన పసుపు, గుండెల మీద తాళి, నుదుటి కుంకుమ ఇంకా మిగిలిన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా. నేను
నువ్వు ఆయన్నే అనద్దు. తెరా ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏమైంది? పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు, ఏమిటి దానికి అర్థం? పాపం పడినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట. అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్టాగైపోతాయి. ఒక్క ముక్క అర్థం కాలేదు, ఏమిటి సరిగ్గా చెప్పు. నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి? ఎందుకు? ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను. భార్గవ, ఆ మాట అనొద్దురా. ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను. ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను. అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం నేను చూడలేనురా. వద్దు. ఈ దేశంలో మేధావులు నిరాశతో నిస్పృహతో నిరుత్సాహంతో రోడ్డులు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా. ఏం జరుగుతుందిరా? రక్తపాతం. ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా, అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది. ఏరా, నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? అదొక్కటేరా మనపోటి మధ్యతరగతి వాళ్ళకు మిగిలిన ఆస్తి. జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు. సరే, నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది, వెళ్ళి ఓదార్చు. ఓదార్చిన ఆగని ఆవేదన రానాయన అది. అయితే నన్ను ఓదార్చు. దేనికి? నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడి వేషం నువ్వే వేస్తామని వరం ఇచ్చి వచ్చాను. పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడు వేనా? నేను వెయ్యను, పో. చంపేవు, పో. ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా, మేము చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం. అక్కడి ఆఫీసర్లు మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు. మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం. అయినా మాకు ఉద్యోగాలు రాలేదు. మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించింది చెప్పి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నాం. మాస్టారు, మీకు ఉద్యోగం ఎలా వచ్చింది? మా మామయ్య గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. సంతోషం. మీరు? మాస్టారు, మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా? ధనలక్ష్మి పెంచింది. ఆవిడెవరు? ఆఫీసర్ గారి భార్య. ధనలక్ష్మి అంటే డబ్బండి. అదే లంచం అన్నమాట. అవునండి. నెక్స్ట్. సార్, మరి మీరు? వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది, కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపితో నాస్తి పాతకః అన్నారు పెద్దలు. కావచ్చు, కానీ మీకంటే ఎక్కువ విద్య ఉన్న మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావటుందో చెప్తారా? మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ, వినయం కంటే విప్లవం ఎక్కువ, ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ, బాధ్యతల్ని భరించటం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ. విద్యని వివేకాన్ని వీధులకిడ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు. ఉద్యోగం ఎలా వచ్చిందంటే మనలూతి కారేశాడు. ఈయనెవర్రా? మా నాన్నగారు. ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదనుకో, అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అనాలి. రిక్షా అన్నట్టు ఇంటర్వ్యూ కార్డు జేబులో ఉందా? ఉంది నాన్న. నువ్వు పదవా. నాన్న కాదు. అలాగే పద. నువ్వు రావే. వస్తామ్మా. ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శకునం మంచిది కాదేమోనని చెల్లెల్ని, ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని, నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ్మ కూడా పక్కకు తప్పుకుని, ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఇక ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు. ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది. నిఖిలాంధ్రదేశ నిరుద్యోగ మహాసభాధ్యక్ష, నిదురించు నీదు నిదురే గద లోకరక్ష, ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజీలకే పరీక్ష, మా తండ్రి నిద్ర దేశానికి సుప్రభాతం. ఉద్యోగం రాలేదన్నది మన బాధ, మన వాళ్ళు ఇంకా ఉద్యోగస్తులు కాలేదే అన్నది మన పెద్దల నిస్పృహ. అదేమిట్రా నెయ్యి వేసుకోకుండా ముద్ద కలుపుతున్నా? ఇప్పుడు నెయ్యి లేకపోతే ఏం పోయిందమ్మా? పప్పులోకి నెయ్యి వేసుకోకుండా అన్నం తినడం మన ఇంటా వంట లేదురా. అమ్మాయి నువ్వు వడ్డించు. ఇంట్లో నేను ఎండుకుందత్తయ్య. అయ్యో అయ్యో,
పచ్చని సంసారంలో పంచామృతాలు నిండుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టేనే. చేతిలో డబ్బు లేక ఆ నెయ్యి నేనే కొనలేదమ్మా. నీకు ఎప్పుడు ఏ పని చేయడానికి డబ్బు ఉంది? ఈ సంసారం నీ హయాంలోకి వచ్చిన తర్వాత పప్పులోకి నెయ్యి కరువే, నెత్తి మీదకి నూనె కరువే. ఏం ఉద్యోగం చేస్తున్నావో, ఏమి ఎలగ పెడుతున్నావో, ఆ మహారాజు కడుపును పుట్టావు. చిన్నాడా, ఆఫీస్కి వెళ్ళడానికి మీ నాన్న తయారైతే ఇంకా ఏం చేస్తున్నావురా? తాతయ్య వదిలేసి రాకొట్టి పూర్తి చేస్తున్నానే, వచ్చేస్తున్నా. మా నాయనే, నీకున్న పాటి బుద్ధి పెద్దదుకుంటే ఈ పాటికి 2 జిల్లాల కలెక్టర్ అయ్యేవాడు. ఒరే నాయనా, ఆ రాంకోటి సాయంత్రం పూర్తి చేతు గాని బడికి బయలుదేరు. ఏమండి, సరస్వతిని చూసుకోవడానికి వెంకటపతి గారు వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కనుక్కురండి. అలాగే. అరే సరస్వతి, నువ్వు ఇక్కడున్నావా? అబ్బో, ఏంటే అట్ట మెలికలు తిరిగిపోతున్నావు? అబ్బో, దీనికి దూకుడు ఎక్కువైపోయింది. ఇక పెళ్లి చేయాల్సిందే. లలిత, ఒరే, వస్తాను. సరేనండి. అన్నయ్య, నువ్వు మా అత్తవారికి బాకీ పడిన కట్నం డబ్బు చెల్లించలేదని మా మామగారు అత్తగారు నన్ను ప్రతి క్షణం రాచి రంపాన పెడుతున్నారు. నువ్వు వెంటనే ఆ డబ్బు చెల్లించి నాకు ఈ నరకయాతన తప్పిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ చెల్లి సావిత్రి. ఉత్తరం ఎక్కడి నుంచిరా? సావిత్రి దగ్గర నుంచా? చెంచకుండానే. ఆఫీస్ ఉత్తరంలే అమ్మా. ఆహా. ఏం రాపిగా, నీకు డబ్బులు ఇవ్వాలి కదా, 2 రోజుల్లో ఇస్తాలేరా? అట్టగానండి. లక్ష్మి, వెళ్ళవే, రిక్షా ఎక్కువ. రండి. ఈడి క్రాపు, ఈడి షేపు చూస్తుంటే అచ్చు సినిమాలో విలన్లా యమ సీరియస్ గా ఉన్నాడు. మన పని అవ్వాలంటే ఇలాంటోడితో జాయింట్ అవ్వాలా? గురువా, హలో చెప్తాను. ఊరుకోరా, ఊరుకో. ఈ ఫోటో ఎవరిదో బాగా చూసి చెప్పు. ఈ ఫోటో నీదేనయ్యా? దెబ్బతినేసావు గురువా, నీకు బాడీ ఉంది గాని మెదడు తక్కువే. ఈ ఫోటో నాది కాదు, భుజంగరావు గారు అని ఈ ఊళ్ళో బాగా చిల్లర సంపాదించేసి బాగా మదించిపోయిన పెద్ద మనిషి ఫోటో ఇది. యువతలు నేను రౌడీ గురువు గారితో మాడుతుంటే నువ్వేరా? ఇప్పుడు ఎంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇదిగో ఈ మనిషి నా ఇంట్లో తప్పించేసి నన్ను ఆ ఇంట్లో ఎట్టేసావు అనుకో, చెప్పాను కదా బాగా చిల్లర ఉన్నాడని. ఆ చిల్లర మన ఇద్దరం సరిసమానం పనిచేసుకుందాం. ఎలాగుంది ఐడియా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానయ్యా? గురువా, నీ ముఖం చూడగానే నాకేమనిపించిందంటే ఇక్కడ కూనీలు కంత్రి పనులు రేట్లు వారీగా చేయబడును అని బోర్డు కట్టినట్టు అనిపించింది. అలో వింటున్నావా? వింటున్నా. గురువా, నా బాడీ నిండా ఐడియాలు ఉన్నాయి గాని కలేజా లేదు. నీ కలేజా నా ఐడియాలు జాయింట్ చేస్తే కుమ్మేస్తాను. నేను పోలీసు వాళ్ళకి పాత చుట్టానే కావచ్చు, కానీ నన్ను పరీక్షించడానికి సిఐడి నిన్ను పంపించారని నాకు బాగా తెలుసు. హలో, నేను ఈ పని చేయను, వస్తా. గురువా, హలో, ఇదెక్కడ పీకులాడు పంచాంగం నాయన, నన్ను సిఐడి అంటావేట్రా బాబా? ఎవర్రా నువ్వు నామేసేస్తా? బ్రదర్. హలో, నువ్వు మోగోడు కదరా, ఎలా మాడుతున్నావు? పైగా నన్ను పెదరు అంటావు. నీ కంటికి నేను పెద్ద ముష్టోళ్ళే కనపడుతున్నాను ఎట్రా? ఏటి ఎదవేస్తాలు? ఈ వేషం ఒక్కటే కాదు, నువ్వు చూడాల్సిన వేషాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తావేంటి నా విశ్వరూపం? పట్టుకో, పట్టుకో. హలో, ఇప్పుడే అంట. నీ బాడీ అంతా చూసినా చేరు మాంసం ఉండదు, బుర్రలో ఎంత మాయ ఉందిరా బాబా. ఈ మాయే కాదు, మాయగాళ్ళకి మాయగాడు మా బాస్. మాయల పకిరిగాని చూపిస్తాను, పద. హలో, పద. నువ్వు ఇక్కడే ఉండు బ్రదర్. మార్నింగ్ మార్నింగ్.
నీ పేరు వరాలా? పేర్లోనే వరాలు ఉన్నాయి కానీ చేతిలో మొరమొరాలు కూడా లేవు. బాబు బాబు, ఈ కత్తి కంటే నీ నవ్వే భయంకరంగా ఉంది. ఇంత భయపడే ఎదవే ఈ ఎదవ పొలంలోకి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానంటే అలు అస్త్రాలు వదలడం అర్జునుడికి తెలుసు. అయినా ఫైటింగ్ సీన్ లో ఫ్రంట్ సీట్ లో కృష్ణుడిని ఎందుకు కూర్చోబెట్టాడు? ఐడియాలు ఎత్తాడని. మనసేంద్ర కూడా అదే గురువా. అందులో నా వాటా ఎంత? డేవిడ్ గురువా, మనలో మనకి పీకులంట పంచాంగం ఎందుకు? 50-50 పంచేసుకుందాం. మాట తప్పితే మర్డర్ చేసి ఓకే. ఓకే అనే ముందు నాదో చిన్న షరతు. మరేం లేదు గురువా, ఆ కర్నూలు తాలూకు కవచకుండలాలన్నా ఆ బాడీ నుంచి దూరం అయ్యాయేమో గాని మా బాబాగాడు నా సంఖ్యని సెపరేట్ అవ్వడం. మరి నేను రంగంలో దిగిన తర్వాత ఈయన్ని నువ్వే కాసుకోవాలి. కాసుకుంటాను, కానీ ఈయన మాత్రం నేను ఎత్తుకోను. ఎత్తుకోనంటే ఎలా గురువా? ఎత్తుకోపోతే ఏటవుద్దంటే ఊరుకోరా, ఊరుకో. అది వీడితో న్యూసెన్స్. ఆయన చేత ఈడు మన కూడా ఉంటే అల్లరే గాని చిల్లర రాలదు. సరేలే తాలే. ఎళ్ళు బాబా, ఎళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు బాబా. అది అదిరా బాబా, అది బాబు నువ్వు చూసుకోవాల్సిన శాంతి అదే. బాగా చూసావా? నిజమే వరాలా, నువ్వు చెప్పినట్టు ఇద్దరు రూపురేఖలు ఒక్కలాగే ఉన్నాయి. నవకాయ బాబు, ఇది ఆఫీసు. ఇగో ఆయన వాకింగ్ చూసాం కదా, ఆయన టాకింగ్ కూడా విన్నాం. పద పద. నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్స్ చూడనవసరం లేదు. నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పు. అడగండి. నంబర్ 1, తాజ్ మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది? నంబర్ 2, రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి? నంబర్ 3, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లుంటాయి? కమాన్ టెల్ మీ. చెప్పలేవా? ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? చెప్తాను. అనవసరంగా బెదిరిపోకండి సార్. ఇది నా 61వ ఇంటర్వ్యూ. అంటే నా సహనానికి షష్ఠి పూర్తి జరిగిపోయింది. అసలు నేను ఉద్యోగానికి పనికిరాను, లేదా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను. సార్, వాల్మీకి భార్య పేరు మీరు వినలేదు, నేను వినలేదు. కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు. ఆవిడ చేతికి ఎన్ని గాజులున్నాయో మీరు చెప్పగలరా? ఓకే, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను. కానీ రోజు దువ్వుకునే మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీరు చెప్పగలరా? కనీసం ఆ దువ్వుకునే దువ్వునికి ఎన్ని పళ్ళు ఉన్నాయో చెప్పగలరా? చెప్పండి. నాకు తెలియదు. మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవలా చూడటం తెలుసా? మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా? మిమ్మల్ని చంపి నేను హంతకుడుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు. అందుకు గుడ్ బై.